దురంధర్ తెలుగు వర్షన్లో ద బెస్ట్ థింగ్ అంటే ఓన్లీ ఆ కాన్వర్సేషన్స్ అండ్ డైలాగ్స్ మాత్రమే తెలుగులో డబ్ చేశారు. అండ్ మోర్ ఓవర్ ఆ సాంగ్స్ అండ్ దట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎవ్రీథింగ్ ఒరిజినల్ వర్షన్ యాజ్ ఇట్ ఈజ్ అలానే పెట్టేశారు. సో దీనివల్ల ఏంట్రా అంటే మనకు వినడానికి బాగుంటుంది, చూడడానికి స్క్రీన్ మీద బాగుంటుంది. ఇంకోటి ఏంట్రా అంటే చాలా మూవీస్లో మనం చూసాం, మెయిన్గా తమిళ్ మూవీస్ అండ్ కొన్ని హిందీ మూవీస్ అయితే అసలు కాన్వర్సేషన్ పార్ట్స్ ఇవన్నీ బాగానే ఉంటాయి, బట్ పాటలు సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే డబ్బింగ్ చేయడం వల్ల అసలు ఆ వ్యూవర్ ఎక్స్పీరియన్స్ అసలు మొత్తం స్పాయిల్ అయిపోతుంది. మనం చూసుకున్నామంటే ఫ్యూ మూవీస్, ఇప్పుడు రీసెంట్గా వచ్చిన విజయ్ తలపతి ఈ లియో మూవీ చూసారంటే దాంతో నా రెడీదా సాంగ్ ఉంది. సో ఆ సాంగ్ తెలుగులో వినండి, అసలు యాక్సెప్ట్ చేయలేరు మీరు. అదేవిధంగా రజనీకాంత్ మూవీస్ కూడా చాలా ఉన్నాయి అలాగా. సినిమా సూపర్గా ఉంటుంది, బట్ ఆ సాంగ్స్ అండ్ దట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా పవర్ఫుల్గా ఉంటుంది. బట్ అది తెలుగులో డబ్బింగ్ అయిన తర్వాత అది ఏంటో అసలు చూడలేము, అలా ఉండేది. సో ఈ సినిమాలో అలా చేయకుండా ఓన్లీ మాటలు మాత్రం డబ్బింగ్ చేసి సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాజ్ ఇట్ ఈస్ ఒరిజినల్ వర్షన్లో ఉన్నది ఉన్నట్టుగా అట్లే పెట్టేశారు. సో ఇట్ వాస్ ఎ గుడ్ థింగ్ యాక్చువల్లీ.